ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ పిఎస్ శర్మ, అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీలో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ రోజున క్షయవ్యాధి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుందామని, మనకి కొద్ది రోజుల్లో రాబోయే వరల్డ్ టీబీ డే, ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం 24 మార్చి, ఆ రోజు గురించి, ఆ రోజు ప్రత్యేకత గురించి కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. మీకు అందరికీ తెలుసును, క్షయవ్యాధి ఒక అంటువ్యాధి. అనేక సంవత్సరాల క్రితం నుంచి మానవాళిని పట్టి భయంకరంగా పీడిస్తూ మరణాలకి కారణమయ్యే ప్రధాన వ్యాధులలో క్షయవ్యాధి ఒక వ్యాధిగా అది పేరు పొందింది. మన అదృష్టం కొద్దీ 1882 సంవత్సరంలో రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త ఈ క్షయవ్యాధికి కారణమైన మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియాని, అనే క్రిమిని కనుగొని దానిని ఏ విధంగా మనం అదుపులో తీసుకురావచ్చు, ఏ విధంగా దాన్ని నిర్మూలించవచ్చు, దానికి చికిత్స ఏమిటి అన్న విషయం గురి మీద ప్రపంచవాళ్ళకి ఒక ప్రత్యేకమైన ప్రణాళికని ఇస్తూ ఆ క్షయవ్యాధి కారణమైన ఆ మైకోబాక్టీరియాని కనుగొన్నారు. 24 మార్చి 1882న రాబర్ట్ కాకు ఈ విషయం ప్రపంచానికి వెల్లడించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయన గౌరవిస్తూ, ఆయన్ని గుర్తుపెట్టుకుంటూ, ఆయన జ్ఞాపకార్థం, గౌరవార్థం 24 మార్చిని ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ టీబీ డేగా WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అప్పటి నుంచి కూడా 24 మార్చిన ప్రపంచవ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా టీబీ వ్యాధి గురించి అనేక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, టీవీ ఇంటర్వ్యూలు, ప్రెస్ నోట్లు, తర్వాత ప్యాంఫ్లెట్స్, కరపత్రాలు, బ్యానర్లు తయారు చేసి ప్రజలకి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి అన్ని విధాల ప్రభుత్వం కృషి చేస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, తర్వాత అసోసియేషన్స్, అంటే వైద్యపరంగా ఉన్న అసోసియేషన్స్ ఎంతో కృషి చేస్తున్నాయి. ఈ పరంగా నేను మన ఆంధ్రప్రదేశ్ టీబీ అసోసియేషన్ యొక్క ప్యాటర్న్గా ఉంటూ, అలాగే నేషనల్ బాడీ ట్యూబర్క్యులోసిస్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటూ ఈ వ్యాధి గురించి, ఈ వ్యాధి నిర్మూలన గురించి, అవగాహన గురించి నా వంతు సహకారం మొదలు నుంచి అందిస్తున్నాను. ఈ సందర్భంగా మనం టీబీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు అందరికీ తెలుసును, క్షయవ్యాధి అనగానే మనం మొట్టమొదటి గుర్తుకొచ్చేది దగ్గు. కానీ అన్ని దగ్గులు క్షయవ్యాధి వస్తున్నాయా? కాదు. క్రానిక్ కాఫ్ ఫర్ 2 వీక్స్ ఆర్ మోర్, అంటే 2 వారాల పైబడి దగ్గు ఉండి మందులు వేసుకున్నా వేసుకోకపోయినా, తగ్గకపోయినా అది క్షయవ్యాధి కావచ్చు అని చెప్పి ఒక సూచన మనకి ప్రభుత్వానికి WHO చెప్పింది, ప్రజలందరికీ కూడా. అంటే 2 వారాలు, అంటే 2-3 రోజులు మామూలుగా సపోజ్ రొంప చేసింది అనుకోండి, రొంపతో పాటు దగ్గు ఉంటుంది, 2-3 రోజులు మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ తగ్గకుండా అలా 2 వారాలు పైబడి దగ్గు కనుక ఉంటే అది పొడి దగ్గు అవ్వచ్చు, కఫంతో పడి ఉండొచ్చు, లేదా అప్పుడప్పుడు కొంతమందికి కఫంతో పాటు రక్తం కూడా పడవచ్చు, హిమాప్టిసిస్ అంటారు దాన్ని. అటువంటి సందర్భాలలో తప్పకుండా ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కానీ, తన ప్రైవేట్ డాక్టర్ దగ్గర కానీ, దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజీకి కానీ, పెద్ద హాస్పిటల్కి కానీ వెళ్ళి తనిఖీ చేయించుకోవాలి. సో ప్రప్రథమంగా మనం క్షయవ్యాధికి లక్షణాల్లో చెప్పుకోదగ్గవలసింది దగ్గు, క్రానిక్ కాఫ్. రెండవది సాయంత్రం కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉండడం, జ్వరం రావడం. మూడవది బరువు తగ్గిపోవడం. నాలుగవది ఆకలి తగ్గిపోవడం. అప్పుడప్పుడు కొంతమందికి దగ్గుతో పాటు రక్తం కూడా పడవచ్చు. అప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇవి ప్రధాన లక్షణాలు. ఇకపోతే దీనికి నిర్ధారణ ఎలా జరుగుతుంది? ఒకే దగ్గు ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎలా నిర్ధారణ చేస్తారు డాక్టర్ గారు? మామూలుగా వైద్య పరీక్ష చేస్తూ కఫం పరీక్ష, స్ఫోటం ఎగ్జామినేషన్ అంటారు, కఫం పరీక్ష, తర్వాత ఎక్స్రే, ఈ 2 మనకి ప్రధానంగా మనకి ఉపయోగపడే సాధనాలు. కఫం పరీక్ష చేసినప్పుడు కఫంలో ఈ క్షయవ్యాధికి కారకులైన
ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ దాంట్లో ఉన్నదా లేదా అన్నది మనకి తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఈ క్షయవ్యాధి ఊపిరితిత్తులకు వస్తుంది. అంటే దాదాపు 95%, దాదాపు 80 నుంచి 95% ఊపిరితిత్తులు క్షయని చెప్తూ ఉంటాం. ఊపిరితిత్తులు కాకుండా శరీర ఇతర అవయవాలకు కూడా క్షయవ్యాధి వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఏమంటారంటే ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటారు. ఈపీ, ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్. అందులో ముఖ్యంగా మనం చెప్పుకునేది చిన్నపిల్లలకి ఇక్కడ మెడల దగ్గర గడ్డలు వస్తాయి. ఆ గడ్డలు ట్యూబర్క్లోసిస్ లింఫెడినైటిస్ అంటారు. అదేవిధంగా బోన్ టీబీ మెనింజైటిస్, మెదడుకు టీబీ. అలాగే శరీరాలోని అన్ని అవయవాలకి కూడా టీబీ వ్యాధి రావద్దు. కేవలం గోళ్ళకి తల వెంట్రుకలకి మాత్రం రాదు. అంచేత టీబీ అన్నది కేవలం ఊపిరితిత్తులకే కాకుండా ఇతర అవయవాలకు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాలకు సంబంధించిన గుణాలు కనిపిస్తే, అంటే నేను చెప్పినట్టుగా చిన్నపిల్లల్లో మెడ దగ్గర గడ్డలు రావడం కానీ, లేదా విపరీతమైన తలపోటు రావడం కానీ, తలపోటుతో పాటు వాంతులు రావడం కానీ, లేదా ఇతర లక్షణాలు ఏమైనా కనపడినా ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇకపోతే దీనికి నివారణ ఏమిటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమిటి పరిస్థితి? మనకి దాదాపు 1950 ఎర్లీ ఇయర్స్ ఆఫ్ 50s నుంచి, అంటే దాదాపు 75 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఒక నేషనల్ హెల్త్ ప్రోగ్రాంలో టీబీ కంట్రోల్ ప్రోగ్రాం కూడా ఒక ప్రోగ్రాం కింద చేర్చి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా దీనికి చికిత్స, నిర్ధారణ, నివారణ దానికి ఏర్పాటు చేసింది ఉచితంగా. ప్రతి ఆరోగ్య కేంద్రంలోనూ, అలాగే మెడికల్ కాలేజెస్లోనూ, డెసిగ్నేటెడ్ సెంటర్స్లో ఈ మందులు దొరుకుతాయి. అది ఉచితంగా ఇస్తారు. ఇకపోతే ఈ మందులు ఎంతకాలం వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, వేసుకోకపోతే ఏమిటి? ఇదివరకు అంటే ఒక 25 సంవత్సరాలకు వెనక్కి వెళితే టీబీ అనగానే ఆ వ్యక్తిని ఒక అంటరానివాడిగా చూసి వాడి మీద చిన్న చూపు చూడడం జరుగుతుంది. దాన్ని స్టిగ్మా అంటారు. అతన్ని వేరే ఐసోలేట్ చేయడం. టీబీ శానిటోరియంస్ ఉన్నాయి ఆ రోజుల్లో. టీబీ వ్యాధి గ్రస్తులకి విడిగా వాళ్ళకి ఏరియా చోట ఉంచి మిగిలిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అతి తక్కువ మంది వాళ్ళకి సేవలు అందిస్తూ వాళ్ళని కొంచెం చిన్నచూపు చూసేవారు. కానీ ఇవాళ పరిస్థితి వేరు. భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా టీబీ సోకిన వ్యక్తి ఏ విధమైన న్యూనత పడవక్కర్లేదు. అందరితో సమానంగా ఉండొచ్చు, తన పని చేసుకోవచ్చు. 6 మాసాలు ఇదివరకు అయితే సుమారు ఒక ఏడాది పాటు వైద్యం జరిగేది, మందులు వేసుకోవాలి, ఆర్ ఈవెన్ మోర్. ఇప్పుడు మనకి కొత్త చికిత్సా విధానంలో 6 మాసాలకి పూర్తిగా నయమవుతుంది. అంచేత ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే క్షయవ్యాధి పూర్తిగా నివారణ అవుతుంది. ఎప్పుడవుతుంది? త్వరగా నిర్ధారణ చేసుకుని త్వరగా మందులు మొదలెట్టి ఆ మందులు చెప్పిన ప్రకారం మందులు క్రమం తప్పకుండా వాడినప్పుడు. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ స్టార్టింగ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఎర్లీ ఇనిషియేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ కంప్లైంట్స్. ఇలా కాకుండా మందులు మొదలెట్టి మానేసి బాగానే ఉన్నాను కదా అని చెప్పి ఊరుకుంటే అది మళ్ళీ తర్వాత తిరగబెట్టి అది మొండి క్షయవ్యాధి కింద, ఎండిఆర్, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఎండిఆర్ కింద, ట్యూబర్క్లోసిస్ కింద మారుతుంది. ఆ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఇవాళ మనకి దేశంలో ఉన్న వైద్యపరంగా ఈ టీబీ గురించి ఉన్న ఒక ముఖ్యమైన ఇబ్బంది ఏమిటంటే ఈ మొండి వ్యాధి, మొండి టీబీ. మందులు సరిగా వేసుకోకపోవడం, మధ్యలో ఆపేయడం అన్నది ఒక ముఖ్యమైన కారణం. అంచేత 6 మాసాల చికిత్స అన్ని కేంద్రాల్లోనూ, చికిత్సా కేంద్రాల్లోనూ ఉచితంగా దొరుకుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే నేను చెప్పినట్టుగా 24 మార్చ్ వరల్డ్ టీబీ డే. ఈ ఏడాది
ఐ కెన్ ఎండ్ టీబీ అనే ఒక చక్కటి డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. స్లోగన్ మనకి డబ్ల్యూ ఇచ్చింది. నేను అవును మనం అందరం కలిసి టీబీని అంతమొందించవచ్చు. వీ కెన్ ఎండ్ టీబీ అన్న చక్కటి నినాదం డబ్ల్యూహెచ్ఓ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు ఈ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం ప్రజలందరికీ కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా అన్ని చోట్ల కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రజలకి కమ్యూనిటీ అవేర్నెస్, కమ్యూనిటీ ఎంపవర్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించవలసింది ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీబీ రోగుల్లో 4వ వంతు అంటే 25% మన భారతదేశంలో ఉన్నారు. అంటే వన్ ఆఫ్ ది హై బర్డన్ కంట్రీస్. అదేవిధంగా మరి మేము దాదాపు 15-20 సంవత్సరాల క్రితం అయితే 1,00,000 మందికి 206 మంది టీబీ కేసులు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. ఇప్పుడు 192 ప్రాంతంకి వచ్చింది. అంటే ఇదివరకన్నా టీబీ కొంచెం అదుపులో ఉన్నది. కానీ మనకి ఇబ్బంది కలిగించే విషయం ఎండిఆర్ టీబీ. ఇది మనం గమనించుకోవాలి. అంటే ఎండిఆర్ టీబీ రాకుండా కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ టీబీ గురించి ముఖ్యంగా పెద్దవాళ్ళకే కాకుండా చిన్నపిల్లలకి కూడా పీడియాట్రిక్ టీబీ అని వస్తుంది. అందులో వాళ్ళకి చెప్పినట్టుగా మెడ దగ్గర గడ్డలు రావడం, మెదడు టీబీ అన్నది చిన్నపిల్లల్లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంచేత చిన్నపిల్లలకి కూడా వాళ్ళ మోతాదు వేరు, వాళ్ళకి సరిపడా డోసుల్లో వాళ్ళ బరువును బట్టి వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఏమిటంటే టీబీ మందులు సరిగా వేసుకుంటున్నారా లేదా అన్న విషయంకి వచ్చినప్పుడు డాట్స్, డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షెడ్యూల్, డాట్స్ అని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసి ఒక ఆరోగ్య కార్యకర్త ఎదురకుండా మందులు వేసుకోవాలి. అంటే అతను దగ్గరుండి ఆ వ్యక్తికి మందులు ఇప్పిస్తారు. డాట్స్ స్కీమ్ అన్నమాట, డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షెడ్యూల్. మరి గతంలో మొదట్లో మనం రోజు వేసుకునే వాళ్ళం. తర్వాత ఈ రివైజ్డ్ టీబీ షెడ్యూల్ వచ్చిన తర్వాత దాన్ని ఇంటర్మీడియట్గా అంటే మధ్యలో రోజు విడిచి రోజు వేసుకోవడం మొదలెట్టారు. కానీ మళ్ళీ తిరిగి ఇప్పుడు డైలీ డాట్స్ అంటే నిరంతరం డైలీ అంటే ప్రతిరోజు మందులు వాడాలి, ప్రత్యక్ష పర్యవేక్షణలో మందులు వాడాలి. ఇది ప్రస్తుతం ఉన్న మనకున్న రెజిమెన్. అంటే ఒక ఆరోగ్య కార్యకర్త కానీ, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కానీ, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ, లేకపోతే మీ పక్కింటి వాడు కానీ, ఎనీబడి కెన్ బీ ఏ డాట్ ప్రొవైడర్. ఇలాగ డాట్ ప్రొవైడర్ చేసిన సేవలకి తర్వాత ఈ టీబీ రోగులకి కూడా మనం ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తోంది. ముఖ్యంగా మరి మోడీ గారి ప్రభుత్వంలో ఈ టీబీ గురించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి నిర్ధారించబడిన ప్రతి టీబీ కేసుకి కూడా వాళ్ళ అకౌంట్కి 500 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం 6 నెలల పాటు. అలాగే వాళ్ళకి పోషకాహారం గురించి కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి నిక్షయ్ మిత్ర అని చెప్పి వాళ్ళని ఒక వెబ్సైట్లో వాళ్ళు రిజిస్టర్ చేయించుకొని ఈ దాతల్ని కూడా వాళ్ళు ప్రేరేపించి దాతల్ని కూడా రిజిస్టర్ చేసుకొని దాతలకి ఈ రోగులకి అనుసంధానం చేసి నిక్షయ్ మిత్ర అన్న పథకం ద్వారా వాళ్ళకి పోషకాహారం ఈ ఫుడ్ బాస్కెట్స్ ఇవ్వడం జరుగుతుంది 6 నెలల పాటు. అదేవిధంగా మరి మా స్వచ్ఛంద సేవా సంస్థలు
ప్రొఫెషనల్ బాడీస్ లైక్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, టీబీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టీబీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ సందర్భంగా దీని గురించి చాలా కృషి చేస్తూ వార్షిక ప్రణాళికల్లో ముఖ్యంగా ఈ వరల్డ్ టీబీ డే జరిపించడానికి అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఇక ప్రభుత్వ పరంగా కూడా దానికి స్పెషల్ ఆఫీసర్, స్టేట్ టీబీ ఆఫీసర్ ఉంటారు, డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీసర్ ఉంటారు. అలాగే క్షేత్రస్థాయిలో కూడా దీనికి సంబంధించి ఆఫీసర్స్ని ట్రైన్ చేసి వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఈ వ్యాధి గురించి మనకి సేవలు అందిస్తోంది ప్రభుత్వం. ఇకపోతే వ్యాక్సిన్స్, మీకు అందరికీ తెలుసు, చిన్నప్పుడు మనకి బీసీజీ వ్యాక్సిన్ వేసేవారు. అది అప్పటికీ ఇప్పటికీ కూడా ఒక పాశుపతాస్త్రం లాంటిది. బీసీజీ వ్యాక్సినేషన్ జరిగితే అతనికి చాలా మనకి రక్షణ ఉంటుంది. కానీ గతంలోనూ ఇప్పటికీ కూడా మనకి చిన్నపిల్లలకే వేస్తారు టీబీ వ్యాక్సిన్ 2 సంవత్సరాల లోపు వాళ్ళకి. కానీ ఈ మధ్యకాలంలో అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అని ఒక కొత్త పథకం ప్రవేశపెట్టి అది ఇక్కడ ట్రయల్స్లో ఉన్నది. పెద్దవాళ్ళకు కూడా బీసీజీ వ్యాక్సిన్ వేయాలి, వేస్తే బెటరు, వేస్తే మంచిది, ఉపయోగంగా ఉంటుంది అన్న విషయం ఇప్పుడు పరిశీలనలో ఉన్నది. దాదాపు అనేక ఈ పరిశోధన సంస్థలకి ఈ వ్యాక్సిన్ మీద రీసెర్చ్కి వాళ్ళ ప్రభుత్వం అనుమతించింది. దాదాపు 5-6 రకాల వ్యాక్సిన్లు ట్రయల్స్ కండిషన్స్లో ఉన్నాయి, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. ఇకపోతే చికిత్సా విధానంలోనూ చికిత్స నిర్ధారణలోనూ కూడా ఇదివరకు మనకి అత్యాధునిక పరికరాలు, ఇదివరకు ఎక్స్రే మీదే ఆధారపడేవాళ్ళం. ఉమ్ము పరీక్ష, అదేవిధంగా గడ్డలు ఉంటే కనుక దానికి చిన్న బయాప్సీ కానీ లేకపోతే ఎఫ్ఎన్ఏసీ కానీ, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్, దాని ద్వారా మన చికిత్స నిర్ధారణ. అదేవిధంగా మనకి క్షేత్రస్థాయిలో పోర్టబుల్ మెషిన్స్, ట్రూనాట్ మెషిన్ అని చెప్పి ఇటువంటి ఆ చిన్న పరికరం మనం క్షేత్రస్థాయిలో ఫీల్డ్లోకి తీసుకెళ్ళి అక్కడ కూడా మనం పరీక్ష చేయడానికి, క్యాంప్స్ కండక్ట్ చేయడానికి కూడా అవకాశం కలుగుతుంది. సో ఈ విధంగా ప్రభుత్వం ద్వారాను, తర్వాత ఈ వైద్య సంస్థల ద్వారాను, ఈ రీసెర్చర్స్ వాళ్ళది ICMR రీసెర్చ్ చేసే సంస్థల ద్వారా కొత్త ట్రీట్మెంట్ షెడ్యూల్స్, ఇదివరకు చెప్పాను కదా, ఏడాది ట్రీట్మెంట్ వల్ల 6 నెలలకు వచ్చింది. అలాగే మొండి చికిత్స MDR వచ్చి 2 సంవత్సరాలు, అది కూడా ఇప్పుడు 6 నెలలకి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త మందులు కూడా వచ్చాయి. దాదాపు 40 సంవత్సరాల తర్వాత మనకి కొత్త మందులు ఈ మధ్యకాలంలో కనిపెట్టారు. అదేవిధంగా చికిత్స నిర్ధారణ, చికిత్స మందులు, తర్వాత ఏమిటంటే వీళ్ళకి ప్రోత్సాహం. అదేవిధంగా మరి కమ్యూనిటీస్లో కూడా NGOస్కి కూడా ప్రోత్సాహం కల్పిస్తూ ప్రతి NGO, ప్రతి ప్రొఫెషనల్ బాడీ ఈ టీబీ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగస్వాములు అవ్వాలని, సమిష్టిగా మనందరం కలిసి టీబీ నిర్మూలన చేయాలని మనందరికీ ఒక సూచన ఇవ్వడం జరిగింది WHO. ఇంకొక విషయం మనం గుర్తు తెచ్చుకుందాం. WHO ఎండ్ టీబీ బై 2030 అని చెప్పడం జరిగింది చాలా కాలం క్రితం. కానీ ఆ టైంలో మన మోడీ గారు 2030 కాదు 2025కే మనం చేయాలి, భారతదేశంలో టీబీ నిర్మూలించాలి అని ఒక నినాదం ఇవ్వడం జరిగింది. కానీ అది మరి 100% మనకి అది పూర్తి కాలేదు. ఎందుకంటే అనేక కారణాలు. ఏది ఏమైనా మొత్తం ప్రభుత్వం టీబీ నిర్మూలనకి చాలా కట్టుబడి ఉన్నది. అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు టీబీ చికిత్స అందించే PHCs ఉన్న పంచాయత్స్ కూడా టీబీ ముక్తి పంచాయతీ అనే పథకం ద్వారా గత 2 ఏళ్ళు బట్టి, ఇది ఇప్పుడప్పుడే 3వ సంవత్సరం, కొన్ని పారామీటర్స్ ద్వారా వాళ్ళ పనిని నిర్ధారించి వాటికి మార్కులు వేసి మంచిగా పనిచేసి మంచి రిజల్ట్స్ వచ్చిన పంచాయత్స్కి కూడా మనకి వాళ్ళకి బహుమతులు ఇస్తున్నారు. బ్రాంజ్ స్టాచ్యూ, సిల్వర్ స్టాచ్యూ, గోల్డ్ స్టాచ్యూ. టీబీ ముక్తి పంచాయత్ ఆ వెరిఫికేషన్ టీంలో ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత ఫీల్డ్ స్టాఫ్, మెడికల్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్, ఇతర అధికారులు, అనధికారులు కూడా ఉంటూ క్షేత్రస్థాయిలో వాళ్ళని విజిట్ చేసి ఆ వివరాలు సేకరిస్తారు. ఇక ఆఖరి మాటగా ఈ టీబీ మనకి గణాంకాల గురించి, టీబీ విషయాలు తెలుసుకోవడం గురించి నిక్షయ్ పోర్టల్ అన్నది ఒక
వెబ్సైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, సెంట్రల్ టీబీ డివిజన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. అంటే ఏ డాక్టర్ అయినా సరే, అది ప్రైవేట్ డాక్టర్ అవని, గవర్నమెంట్ డాక్టర్ అవని, తప్పకుండా ప్రతి టీబీ వ్యాధి గురించి, రోగి గురించి వాడి వివరాలన్నీ ఆ నిక్షయ పోర్టల్లో నమోదు చేయాలి. ఇది ఆల్రెడీ ఒక జీవో కింద మనకి 2012లోనే మనకి ఇది గవర్నమెంట్ జీవో రావడం జరిగింది. నిక్షయ పోర్టల్ ద్వారా రోగి వివరాలు తెలుసుకుంటారు, ఎప్పుడు మొదలెట్టారు, ఎప్పుడు చేశారు, ఏం నడుస్తుంది. అదేవిధంగా అనేక ఈ సెమినార్లు, డిస్కషన్స్, ఈ టీవీ ఇంటర్వ్యూస్ కూడా జరిపిస్తూ మరి ఈ 2026 ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం అత్యంత ఘనంగా జరపాలని అనేక ప్రణాళికల్లో ఈ ప్రయత్నం ఒక చిన్న ప్రయత్నం. సో మనందరం కూడా ఈ బహుత్వ కార్యక్రమాల్లో ఒక భాగస్వాములై మన వంతు కృషి చేస్తూ, మీ ఇంటిలో ఎవరి దగ్గరైనా కానీ, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, తెలుసున్న వాళ్ళు కానీ ఎవరికైనా 2 వారాలు పైబడి దగ్గుంటే కనుక వాళ్ళని మీరు దగ్గరలో ఉన్న పిహెచ్సికి తీసుకెళ్ళి వారికి పరీక్ష చేయించి వాడికి టీబీ ఉందా లేదా అని నిర్ధారణ చేస్తే కనుక మీరు ఎంతో సమాజానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఇది నా సూచన, నా సలహా. అంచేత మనందరం కలిసి పనిచేద్దాం, విషయాలు తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ అత్యాధునిక యుగంలో మనకి ఏ విషయమైనా కూడా గూగుల్ సెర్చ్ ద్వారా అనేక నిమిషాల్లో మనకి ఆ వివరాలు వస్తాయి. టీబీ వ్యాధి గురించి వివరాలు, కార్యక్రమాల గురించి వివరాలు, లక్షణాల గురించి వివరాలు, మందుల గురించి వివరాలు, మందులు లభ్యమయ్యే చోట గురించి వివరాలు అన్నీ కూడా మనకి ఉంటాయి కనుక మనకి తప్పకుండా మనకి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ మిగిలిన వాళ్ళకి చెప్తూ మన వంతు పాత్ర పోషించి మనం 2030 నాటికి తప్పకుండా టీబీని నిర్మూలించడానికి మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.